హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా అఫీషియల్. ఈరోజు వీడియోలో మనం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ చూద్దాం పదండి. మేమైతే ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యామండి పూణే నుంచి టెంపుల్కి. మాకైతే 250 కిలోమీటర్స్ అండి పూణే నుంచి. అలానే 5 అవర్స్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి టెంపుల్కి. మేమైతే ఇన్నోవా కార్ మాట్లాడుకున్నామండి, 8 సీటర్ది. కిలోమీటర్కి 19 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ట్రిప్కి మేము ఎవరెవరు వెళ్తున్నామంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ, మొత్తం పిల్లలతోని 8 మంది ఉన్నాము. మేమైతే మధ్యలో 2 అవర్స్ తర్వాత ఆగామండి, టీ తాగి పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటారని చెప్పేసి మధ్యలో ఆగామన్నమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ఎక్కడుందంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వెరుల్ విలేజ్లో ఉందండి. ఎల్లూరాకి దగ్గరలో ఉందండి మనం వెళ్తున్న టెంపుల్. ఇప్పుడు మనం వెళ్తున్న జ్యోతిర్లింగం వచ్చేసి ఆఖరి జ్యోతిర్లింగం అండి. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో లాస్ట్ వచ్చేసి ఈ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అండి. మనమైతే టెంపుల్కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ని పూర్వం సువర్ణదుర్గం అని పిలిచేవారంటండి. ఇక్కడ సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతని భార్య పేరు సుదేహ అంట. వీళ్ళిద్దరూ మహాశివుని పరమ భక్తులంట. వీళ్ళిద్దరికీ ఎన్ని పూజలు చేసినా ఎంతకాలానికి పిల్లలు పుట్టట్లేదని సుదేహ తన చెల్లి అయిన గ్రీష్మకి సుధర్ముడికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. సుధర్ముడికి ఈ పెళ్ళి ఇష్టం లేదంట. కానీ సుదేహ ఎన్ని చెప్పినా వినకుండా సుధర్ముడికి గ్రీష్మకి ఇద్దరికి పెళ్లి చేస్తుందంట. కొంతకాలానికి వీళ్ళిద్దరికి ఒక మగ శిశువు జన్మిస్తాడంట. అతను పెరిగి పెద్ద అయి గొప్ప విద్యావంతులు అవుతారంట. ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటారంట. కానీ ఇదంతా చూస్తున్న సుదేహ భరించలేక అసూయతోని వాళ్ళ కొడుకుని చంపి చెరువు కట్ట మీద పడేస్తుందంట. అప్పుడు ఈ గ్రీష్మ ఆ మహాశివుని వేడుకుంటుందంట. తన కొడుకుని ఎలాగైనా బ్రతికించమని వేడుకుంటుందంట. అప్పుడు ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యి తన కొడుకును బ్రతికిస్తాడంట. తరువాత గ్రీష్మని మహాశివుడు ఏదైనా కోరిక కోరుకోమని అడిగితే అప్పుడు ఈ గ్రీష్మ ఆ మహాశివుణ్ణి ఈ కలియుగ అంతం వరకు ఇక్కడ కొలువై ఉండాలని కోరుకుంటుందంట. అప్పుడు ఆ మహాశివుడు ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగంగా వెలుగుతారంట. అందుకే ఈ టెంపుల్కి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్గా పిలుస్తారంట. ఇదండి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణము. మీరు ఈ వీడియోలో చూస్తుంది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఓన్లీ ఫ్రీ దర్శనమే ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే ఫోన్లు ఎలా ఉన్నాయండి, ఫోన్లు ఎలా చేశారు. మేము తీసుకుని వెళ్ళిపోయామన్నమాట లోపలికి. మేము ఈ టెంపుల్కి వెళ్ళేసరికి 12:30 అయిందండి. మాకైతే 2 అవర్స్ పట్టిందండి దర్శనానికి. ఇక్కడ ఆల్మోస్ట్ మేము వెళ్ళిన రోజు సంక్రాంతి అండి. ఆ రోజైతే చాలామంది వచ్చారనమాట. చాలా రష్గా ఉంది. మన హైదరాబాదు అటు సైడ్ తెలుగు వాళ్ళు అయితే చాలామంది మాకు కనిపించారనమాట. మాట్లాడారు కూడా వాళ్ళు మాతోని. ఇదేనండి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. మేమైతే లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్పర్శ దర్శనమే చేసుకున్నామండి. మేము వెళ్ళినప్పుడు చాలామంది రష్గా ఉందండి. లోపల కూడా నెట్టేసుకుంటున్నారు. వీడియో అయితే నేను తీయలేదు కూడా. అక్కడ మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో తీసాను అనమాట. ఇక్కడ అదే రోజు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సంక్రాంతి కదండి, చాలామంది వచ్చారండి. ఇక్కడ చూడండి అందరూ ఆడవాళ్ళు కూర్చొని వాయినాల్లాగా పంచుకుంటున్నారు సంక్రాంతి రోజు. నాకైతే తెలియదు ఇదేంటో. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
మేము ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామండి. భోజనం చేసి దగ్గరలో 4 కిలోమీటర్స్లో ఈ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్లో ఎల్లోరా ఉంటుందండి, ఎల్లోరా కేవ్స్. అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళిన రోజే క్లోజ్ చేసిందండి. ఇదైతే మన 20 రూపీస్ నోట్ మీద కూడా ఉంటుంది ఎల్లోరా కేవ్స్. ఇది ప్రత్యేకత ఏంటంటే సింగిల్ స్టోన్ తోటి పైనుంచి టెంపుల్ కిందకి చెక్కారంటండి. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్టోన్ని పైనుంచి కిందకి ఒక టెంపుల్ని చెక్కారండి. మేమైతే ఎల్లోరాకి వెళ్ళలేదండి. దగ్గరలో 1 కిలోమీటర్లో స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పారండి, ఫేమస్ స్లీపింగ్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ మన ఇండియాలోనే ఫస్ట్ టైం స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ అంటండి ఈ టెంపుల్. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి హనుమాన్ని. అదే రోజు మంగళవారం అండి, మాకు అనుకోకుండా వచ్చామండి. మేమైతే ఫస్ట్ టైం అనుకున్నామంటే గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ని చూసుకొని ఎల్లోరా కేవ్స్ చూసుకొని నెక్స్ట్ డే త్రయంబకేశ్వరం వెళ్దామని అనుకున్నామండి. ఈ స్లీపింగ్ హనుమాన్ టెంపుల్కి కూడా ఒక హిస్టరీ ఉందంటండి, ఒక కథ. నేను చెప్తాను అది ఆ కథ ఏంటో. మీరు కూడా స్వామికి దండం పెట్టుకోండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఈ స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ని ఇక్కడ భద్రమారుతి టెంపుల్గా పిలుస్తారండి. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కుల్తాబాద్లో ఉందండి ఈ టెంపుల్, నియర్ ఎల్లోరా కేవ్స్ అండి. ఇక్కడ చూడండి పైన హనుమాన్ చాలీ రాసిందండి, ఎంత డీటెయిల్గా రాశారో చూడండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. పూర్వం ఈ ప్రాంతాన్ని భద్రావతి నగరంగా పిలిచేవారటండి. ఈ ప్రాంతాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడంట. అలానే ఆ రాజు రామభక్తుడట. ప్రతిరోజు రామభజనలు చేసుకుంటూ ఉండేవాడంట. ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం దగ్గర ఈ భద్రసేనుడు రామభజనలు చేసుకుంటూ ఉండగా అప్పుడు ఆ హనుమంతుడు ఆ భద్రసేనుని యొక్క రామభజనలకు పరవశించి అక్కడే సేద తీరుతాడంట. తరువాత భద్రసేనుడి యొక్క రామభక్తికి నచ్చి హనుమంతుడు ఏదైనా కోరిక కోరుకో అని అడగగా భద్రసేనుడు ఆ హనుమంతుడిని ఇక్కడ కొలువై ఉండాలి అని కోరుకుంటాడు. అందుకే ఈ హనుమంతుడు సేద భంగిమలోనే ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. అది అండి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణము. ఇంకా ఈ వీడియో ఇంతవరకేనండి. ఇది డే 1 ట్రిప్ అండి. నెక్స్ట్ డే మేము వచ్చేసి త్రయంబకేశ్వరం వెళ్తాము. ఆ వీడియో నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా అండి. మీరైతే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.